అందరికీ నమస్కారం. ఎర్రచీర సుమన్ ఈ మధ్యకాలంలో ఈ తెలుగులోనే కదా అన్ని భాషల్లోనూ కూడా ఒక రకమైన హారర్ లేకపోతే దేవతలు కానీ దెయ్యాలు కానీ ఇటువంటి ఉన్న సినిమాలు విపరీతంగా పే చేస్తున్నాయి. అసలు పే చేస్తాం అంటే అయ్యే చేస్తున్నాయి, మిగిలిన పెద్దగా చేయట్లేదు. కొన్ని హీరోలు పెద్ద హీరోలు చేస్తాయి అనుకోండి మామూలుగానే. సో ఆ మధ్య విరూపాక్ష చేసింది, పొలిమేర చేసింది, అట్లాగే ఇది కూడా ఎర్రచీర కూడా అలాంటి అలాంటి కథ కాదు నేను అనుకోవటం. ఎందుకంటే ఏదో దీంట్లో అఘోరాలు గిఘోర చాలా గందరగోళం చేశారు లాస్ట్లో, ఇది కనపడుతుంది. సో ఇలాంటి ఇవాళ ట్రెండ్ కోసం అనుకుంటే ట్రెండ్ అంటే ట్రెండ్, లేదంటే ఇవాళ జనం ప్రజలు చూసే సినిమా, మెచ్చే సినిమా కోసం కథను అల్లుకుని ఈ తీసిన సినిమా. అందులో మా రాజేంద్ర ప్రసాద్ మనవరాలు మెయిన్ క్యారెక్టర్ వేసిన చిన్నపిల్ల. సో ఆ పాప అంతకుముందు ఏ సినిమా చేసింది, మహానటిలో చేసింది. ఆ పాప ఈ సినిమా కూడా చేసింది. సో ఈ సినిమా బాగా ఆడాలని ఆడుతుందని ఆశిస్తూ, కొత్త వాళ్ళు చాలామంది అవసరం ఇండస్ట్రీకి. వీళ్ళందరూ చేస్తున్న ప్రయత్నం ఎప్పటికప్పుడు. ఇవాళ ఇండస్ట్రీ ఉందంటే సంవత్సరం కొత్త నీరు వస్తుంది. వచ్చిన నీళ్ళల్లో కొత్త సినిమాలు చూపిస్తుంది, కొత్త టెక్నాలజీని చూపిస్తుంది, కొత్త సినిమాని చూపిస్తుంది, కొత్త కథలు చూపిస్తుంది. సో అలా వస్తున్న వాళ్ళల్లో ఇప్పుడు కొత్త ఈ మొత్తం యూనిట్ అంతా అటువంటిది. సో వీళ్ళందరినీ ఐ విష్ దెమ్ ఆల్ ది లక్. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా అతిథులు తమ్మారెడ్డి అన్న అండ్ మా అంబికా కృష్ణ గారికి పిలువగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎర్రచీర ది బిగినింగ్, యాక్చువల్గా ఎర్రచీర ది బిగినింగ్ ఎందుకు పెట్టాము అంటే మరి దీనికి పార్ట్ 2 కూడా లీడ్ ఉంది. దానికోసం ది బిగినింగ్ పెట్టాము. ఇందాక అమ్మాయి 22 క్యారెక్టర్లు చెప్పింది, 23 క్యారెక్టర్ కూడా అడిగింది నన్ను. 23వ క్యారెక్టరే ఎర్రచీర. ఆ ఎర్రచీరే ఇందులో వన్ కీ రోల్. ఎందుకంటే చీరే ఇందులో హీరో, చీరే మొత్తం ప్రదర్శిస్తుంది. 45 minutes ఇందులో CG వర్క్ ఉంటుంది కంప్లీట్గా, 45 నిమిషాలు గ్రాఫిక్ వర్క్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చీర మీదనే కథ తీసుకున్నాను. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ పరంగా ఎంచుకుంటే కంప్లీట్ మదర్ సెంటిమెంట్ ఫిలిం, యాక్షన్ అండ్ మదర్ సెంటిమెంట్ ఫిలిం అండ్ హారర్ టచ్ చేశాను. నేను హారర్ ఫిలింలో హారర్ టచ్ చేశాను. ఇందులో ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ప్రతి ఒక్కరు బాగా ఇమిడిపోయి చేశారు. ఇందులో 22 మంది ఆర్టిస్టులు, ఇందులో శ్రీరామ్ గారు కావచ్చు, కమల్ కామరాజ్ గారు కావచ్చు, ఇంక్లూడింగ్ మా సాయి తేజస్విని కావచ్చు, A to Z ప్రతి క్యారెక్టర్ కూడా ఇందులో ఉంటుంది. ఇది వచ్చేసి ఈ కథ పరంగా ఎత్తుకుంటే ఇది కంప్లీట్గా ఒక డివోషనల్ ట్రాక్ ఇందులో మీకు ఇవాళ చూపించాము. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి ఎంతో ప్రీతిపదిన మా శివయ్య కోసం ఇవాళ ఖచ్చితంగా లాంచ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క గ్లిమ్స్ లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు పెద్దల చేతుల మీదుగా ఈ గ్లిమ్స్ లాంచ్ చేయడం జరిగింది. ఎర్రచీర ది బిగినింగ్, యాక్చువల్గా ఈ కథ విషయానికి వస్తే ఇది ఒరిజినల్గా జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసుకున్న కథ. ఒక ప్లేస్మెంట్లో ఈ కథని మనం తీసుకున్నాము. దీన్ని మనం కంపోజ్ చేసి రియల్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీదనే తీసుకున్నాం అనమాట. ఒక పాప మీద, ఒక మదర్ మీదన కంటెంట్ ఉంటుంది. ఈ కంప్లీట్గా రిమైనింగ్ క్యారెక్టర్లన్నీ అల్లుకున్న క్యారెక్టర్స్. ఈ మదరు పాప మీదనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులో మెయిన్గా చెప్పాలంటే మా హీరోయిన్ కారుణ్య చౌదరి చాలా బాగా యాక్ట్ చేసింది ఇందులో. ఎందుకంటే ప్రాణం పెట్టి చేసింది. డే అండ్ నైట్లు కష్టపడి మాకు ఎలాంటంటే 24 hours షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఈ మూవీకి. సో ఈ మూవీ మన డిసెంబర్ 20వ తారీఖు నాడు ప్రేక్షకుల ముందుకు రావాలని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ 4 లాంగ్వేజెస్ సౌత్ ఇండియా సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకోవడం జరిగింది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారు చేశారు. అందులో ఆ సాంగ్స్ పరంగా చూస్తే ఇందులో త్వరలో మీకు లాంచింగ్ చేయబడుతుంది. ముద్దు అనే సాంగ్ యాక్చువల్గా 36 kisses మీద సాంగ్ ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ కొన్ని రాజమండ్రి సాంగ్స్ ఇంకా లాంచ్ చేయలేదు, లాంచింగ్ చేస్తాం త్వరలో. నెక్స్ట్ ఈ గ్లిమ్స్ విషయానికి వస్తే అయ్యప్ప పి శర్మ గారు అఘోరా పాత్రలో చాలా అలరించారు. అయ్యప్ప పి శర్మ గారు
ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా దింపారు అనమాట ఆ క్యారెక్టరైజేషన్స్ కోసం. ఇంకా పోతే ఇందులో సౌండ్ ఎఫెక్ట్స్ ప్రదీప్ గారు చేశారు, ఎందుకంటే ప్రతిదీ స్పెషల్ ఎఫెక్ట్స్ చేసి స్పెషలైజేషన్ చేశారు ప్రతిదానికి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్ రీ రికార్డింగ్ వస్తే చిన్న గారు మీకు తెలుసు, చిన్న గారు చేశారు రీ రికార్డింగ్ మొత్తం కంప్లీట్గా యాజ్ ఎ టెక్నికల్గా. సో ఎవరికి వాళ్ళు ఈ సినిమాకి నాకు చాలా సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ యొక్క సినిమా డిసెంబర్ 20వ తారీఖు నాడు 4 లాంగ్వేజ్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒక ప్రెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి.